ప్రఖ్యాత దత్త క్షేత్రమైన పిఠాపురంలో శ్రీపాద బాపనార్య మహా అన్నదానం ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించే సవిత్రోకాటకాగ్ని చయన మహాయాగం డిసెంబర్ 23 నుండి 27 వరకు అత్యంత వైభవపేతంగా శ్రీపాద బాపనార్యుల మహా అన్నదానం ట్రస్ట్ మరియు అంతరయోగ ఫౌండేషన్ ముంబై వారి ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహిస్తున్న సవిత్రోకాటకాగ్ని చయన మహాయాగం పిఠాపురం రాజావారి కోట ఆవరణలో అత్యంత వైభవంగా భక్తజన సందోహంతో నిర్వహించబడునని బాపనార్యుల గృహ పురోహితులు అల్లంరాజు సత్యనారాయణ శర్మ తెలిపారు. అదేవిధంగా చోరగూడి లక్ష్మీ బాల త్రిపుర సుందరి మాట్లాడుతూ సవిత్రోకాటకాగ్ని చయన మహాయాగం త్రేతాయుగంలో భరద్వారాజ్ మహారాజు చేశారని, దానివలన దత్తాత్రేయ స్వామివారు పిఠాపురంలో శ్రీపాద శ్రీ వల్లభుడుగా జన్మించారని, అటువంటి మహాయజ్ఞం ఇప్పుడు పిఠాపురంలో డిసెంబర్ 23 నుండి 27 వరకు జరుగుతాయని, ఈ మహాయజ్ఞంలో పాల్గొనడానికి అందరూ రావాలని, ఈ మహాయజ్ఞం చేసే వారికే కాదు చూసే వారికి కూడా అంతులేని పుణ్యాన్ని ఇస్తుందని, ఎంతో సత్ఫలితాలు ఇస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో చంద్రబట్ల నాగేంద్ర శర్మ, కోటా సతీష్ శర్మ, అల్లంరాజు ప్రదీప్ శర్మ, శ్రీరామరాజు తదితరులు పాల్గొన్నారు. దత్త జయంతిని పురస్కరించుకొని దత్తాత్రేయ స్వామి వారి ప్రథమావతారమైనటువంటి శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారి జన్మించిన పిఠాపుర క్షేత్రంలో ఈ నెల 23/12/2023 స్థిరవారం నుండి 27/12/2023 వరకు బుధవారం వరకు అత్యంత వైభవోపేతంగా శ్రీపాద బాపనార్యుల మహాన్నదాన ట్రస్ట్ మరియు అంతర్యోగి ఫౌండేషన్ వారి ముంబై వారి ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి శ్రీ సవిత్రుకాఠకాగ్ని చయన మహాయాగము పిఠాపురం రాజావారి కోట ప్రాంగణము కోట సత్యమ్మ తల్లి ఆలయం వద్ద అత్యంత వైభవోపేతంగా భక్తజన సందోహంతో మేళ తాళములతో భాజా భజంత్రీలతో సిద్ధమంగళ స్తోత్ర పారాయణలతో అఖండ నామ సంకీర్తనల మధ్యన హైదరాబాద్ వాస్తవ్యులు బ్రహ్మశ్రీ దెందులూరి సత్య మహాగ్నిజిత్ సోమయాజి గారి అధ్యక్షతన ఆధ్వర్యంలో శ్రీ సవిత్రుకాఠకాగ్ని చయన మహాయాగమును అత్యంత వైభవంగా నిర్వహిస్తూ ఉన్నాము. ఈ 5 రోజులు జరిగే యాగ కార్యక్రమంలో 50 మంది భక్తులు కూడా పాల్గొని స్వామివారి అన్నప్రసాదమును స్వీకరించి స్వామివారి అనుగ్రహ ఆశీస్సులు పొందగలరు. ఈ సవిత్రుకాఠకాగ్ని చయన మహాయాగమును పూర్వము త్రేతాయుగంలో భరద్వాజ మహర్షి 7 ఋషులతోటి ఈ యాగాన్ని నిర్వహించి మన పిఠాపురంలో శ్రీపాదుల వారి జననానికి కారణమైనటువంటి వరాన్ని పొంది ఉన్నారు. అటువంటి మహత్తరమైనటువంటి యాగమును మరల ఈ 5 రోజులు కూడా నిర్వహిస్తున్నాము గనక అందరూ విచ్చేసి యాగంలో పాల్గొని స్వామివారి అనుగ్రహ ఆశీస్సులు పొందగలరు. ఈ యాగమును పూర్వము జనక మహారాజు ఇత్యాది మహర్షులు ఎందరో ఈ యాగాన్ని చేసి యాగ ఫలితంగా ఆదిత్య లోకాన్ని చేరుకున్నవారాయను, అష్ట ఐశ్వర్యములు కూడా పొందుకున్నవారాయను. కనుక పరమ పవిత్రమైన అత్యంత కష్టతరమైనటువంటి యాగమును శ్రీపాద బాపనార్యుల మహాన్నదాన ట్రస్ట్ మరియు అంతర్యోగి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఈ 5 రోజులు డిసెంబర్ 23 నుంచి 27 వరకు జరుగుతున్న యాగంలో 50 మంది భక్తులు పాల్గొని స్వామివారి అనుగ్రహ ఆశీస్సులు పొందగలరు. యజదేవయతి పూజాయాం యజ్ఞ అని చెప్పి వేదం చెబుతోంది. అంటే భగవంతుణ్ణి ఆరాధన చేయడం అంటే యజ్ఞం చేసిన ఫలితం అని చెబుతోంది. అదేవిధంగా మనది అనుకున్నటువంటి వస్తువును భగవంతుడికి అర్పించడమే యాగము అని చెప్పి వేదం చెబుతోంది. అటువంటి కారణం చేత భక్తులు 50 మంది కూడా ధన రూపేణ, ద్రవ్య రూపేణ, సేవా రూపేణ మీ శక్తిని అనుసరించి 50 మంది కూడా అత్యంత పరమ పవిత్రమైనటువంటి యాగంలో పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందగోరుతున్నాం. ఈ యాగము శ్రీపాద బాపనార్యుల మహాన్నదాన ట్రస్టు, వంగలవారి వీధి, పిఠాపురం వారు మరియు ముంబై అంతర్యోగి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నది. జై గురుదేవ దత్త. దత్త జయంతి మరియు యాగ సందర్భంగా విచ్చేసిన దూర ప్రాంతాల నుండి కానీ దత్త భక్తులు ప్రతి ఒక్కరికి కూడా శ్రీపాద బాపనార్యుల మహాన్నదాన ట్రస్ట్ వారు అన్న సమారాధన ఏర్పాటు చేసి ఉన్నారు. అందరూ స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించి స్వామి అనుగ్రహాన్ని పొందగలరు. జై గురుదేవ దత్త. భగవంతుడు మనకి
పంచభూతాలను వరాలుగా ప్రసాదించాడు. పంచభూతాలు అంటే గాలి, నీరు, నిప్పు, ఆకాశము, భూమి, వీటిని పంచభూతాలు అంటాం. ఈ పంచభూతాలను ఉపయోగించి మానవుడు ఎన్నో ప్రయోజనాలను పొందుతున్నాడు, ఎంతో అభివృద్ధిని కూడా సాధించాడు, ఇంకా ఎన్నో ప్రయోగాలు కూడా చేస్తున్నాడు. అయినా కూడా ఈ పంచభూతాలను ప్రసాదించిన భగవంతుణ్ణి మర్చిపోతున్నాడు. ఈ యజ్ఞాల యాగాల రూపంలో ఆయా దేవతలకు మనం కృతజ్ఞతగా సమర్పించే ద్రవ్యాన్ని హవిస్సు అంటాం. మనం యజ్ఞంలో సమర్పించే ద్రవ్యాన్ని అగ్నిదేవుడు ఆయా దేవతలకు సమర్పిస్తూ ఉంటాడు, అంటే ఒక పోస్ట్ మ్యాన్ లాగా అన్నమాట. అందుకే అగ్నిదేవుణ్ణి హవ్యవాహనుడు అంటారు. ఇలా యజ్ఞాలు యాగాలు చేయటం వలన ఆయా దేవతలు సంతృప్తి చెందుతారు, ప్రకృతి అనుకూలిస్తుంది, సకాలంలో వర్షాలు కురుస్తాయి, పంటలు బాగా పండుతాయి, వ్యాపారం అభివృద్ధి చెందుతుంది, తద్వారా దేశం కూడా అభివృద్ధి చెందుతుంది, దేశం సుభిక్షం అవుతుంది. అటువంటి యజ్ఞాలు యాగాలు చేయటం ఎంతో అవసరం. దానివలన లోక సంక్షేమం, లోక క్షేమం, లోక కళ్యాణం కలుగుతాయి. అటువంటి యాగాలలో యజ్ఞాలలో వేదాలలో చెప్పిన యాగాలలో రాజసూయ యాగము, పుత్ర కామేష్టి యాగము, పౌష్ట యాగము, ఆగ్నేయ యాగము, ఇటువంటి ఎన్నో యాగాలు, సవితృకాటక యాగము, ఇటువంటి ఎన్నో యాగాల గురించి వేదాలలో చాలా విశేషంగా చెప్పారు. ఆయా యాగాలు చేయటం వలన సత్ఫలితాలు వెంటనే కలుగుతాయి అని వేదాలలో చెప్పారు. అటువంటి యాగాలలో ఒకటి ఈ సవితృకాటక యజ్ఞయాగం. సవితృకాటకాగ్ని యాగం త్రేతాయుగంలో భరద్వాజ మహర్షి చేశారు. దానివలన దత్తాత్రేయ స్వామి పిఠాపురంలో శ్రీపాద శ్రీవల్లభులుగా జన్మించారు. అటువంటి మహాయజ్ఞం ఇప్పుడు తిరిగి పిఠాపురంలో డిసెంబర్ 23 నుంచి 27 వరకు జరుగుతోంది. ఆ మహాయజ్ఞంలో పాల్గొనటానికి అందరూ రండి. ఆ మహాయజ్ఞం చేసేవాళ్లకే కాదు, చూసేవాళ్లకు కూడా అంతులేని పుణ్యాన్ని ఇస్తుంది, ఎంతో సత్ఫలితాలను ఇస్తుంది. ఎన్నో సమస్యలతో బాధపడే వాళ్ళకి ఆ సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది. ఆ సవితృకాటక చేయన మహాయజ్ఞంలో అధిష్టాన దేవత అయిన సవితృదేవతను ఆరాధించడం వలన ఎన్నో సత్ఫలితాలు కలుగుతాయి. మానవులకి బుద్ధి కుశలత కలుగుతుంది. అంటే ఏమిటి అంటే, ఒక నిర్ణయాన్ని సరైన సమయంలో సరైన నిర్ణయాన్ని తీసుకునేందుకు శక్తినిస్తుంది సావిత్రిదేవత. దానివలన విద్యాభివృద్ధి కలుగుతుంది, ఆయుష్ పెరుగుతుంది, ఆరోగ్యం కలుగుతుంది, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి, వ్యవసాయాలు అభివృద్ధి చెందుతాయి, అన్ని విధాలా సర్వతోముఖంగా ఉంటుంది. అటువంటి మహాసవితృకాటకాగ్ని యాగం పిఠాపురంలో జరుగుతోంది. ఆ యాగానికి అందరూ వచ్చి పాల్గొనండి, సేవలు చేసుకోండి, తరించండి, ప్రసాదం స్వీకరించండి అని అందరినీ ప్రార్థిస్తున్నాం. Kaliyug, after almost 5,000 years, there will be a section which will be towards Satyayug. So this event will be start of that Satyayug. So Acharya ji will be taking a Mahasankalpa, to make sure that this uplifts the entire mankind and builds protection for the entire country. Thank you. फिर से रीएस्टेब्लिश करने का इंडिया में, तो उनके पास अनेक सारे अंतरयुग के बहुत सारे शिविर होते हैं. उनमें से एक फ्लैगशिप कोर्स है अंतरयुग का, वो है पितृन्मुक्ति, जिसका मेन आचार्य जी का ये ध्येय था कि भारत को अगर विश्व गुरु बनाना है तो भारत में 90% लोगों के पत्रिका में पितृदोष आता है. अगर वही क्लियर नहीं हुआ तो भारत प्रोग्रेस करने में बहुत स्लो हो जाएगा. तो उनका मेन मोटिव ये होता है कि वो पूरे 15 दिन पूरा उनका 18 to 20 आवर्स का हर दिन का लेक्चर होता है. और अंतरयोग का कोई भी शिविर हो वो स्पेसिफिक टाइम में नहीं एंड होता. अगर उन्होंने 6 घंटे का टाइम दिया हो तो वो 18 घंटे के बाद ही ख़त्म होता है. वो कंप्लीट कालातीत, मतलब काल के परे जाता है उनके सभी टीचिंग्स. तो ऐसे ही आचार्य जी ने दुर्गा सप्तशती अपना एक महान ग्रंथ है, उसकी बीज मंत्रात्मक साधना उन्होंने स्वयं कंपोज की है.
जो भी बहुत शतकों पहले हुई थी भारत में और वो कम्प्लीटली लुप्त हुई थी। तो ऐसे रेयर एंशिएंट स्क्रिप्चर से उनका रिवाइव करने का कार्य अभी आचार्य जी स्वयं कर रहे हैं और उनके सभी टीचिंग्स संपूर्ण सनातन धर्म के बेस पर आते हैं। तो ये सब मैं आपको बता रहा हूँ तो आपको लगेगा कि ये इतना कैसे हो रहा है। तो ये सब चीज़ें आपको खुद जब आप इन 5 दिन में एक्सपीरियंस करोगे तो आपको पता चलेगा, क्योंकि तत्व से जानना अलग बात होती है। आपको अगर मैंने बताया कि शक्कर का स्वाद एकदम मीठा होता है, लेकिन आपने वो खाई ही नहीं है, तो आपको पता नहीं चलेगा कि मीठा मतलब होता है क्या। लेकिन आप अगर एक बार भी शक्कर चख ले तो आपको जीवन भर याद रहेगा कि मीठा क्या होता है, मीठापन असल में क्या होता है। तो आप खुद एक बार 5 दिन में आकर वो स्वयं उनके सानिध्य में आकर जब एक्सपीरियंस करेंगे, क्योंकि उनके सानिध्य में आने के बाद आपको कुछ करना नहीं पड़ेगा, आपको उनका बस सानिध्य प्राप्त करना है और ये सब एक्सपीरियंस मैं आपको जो बता रहा हूँ वो अपने आप आना आपको चालू हो जाएंगे।